నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? కార్తిక్. నా పేరు కార్తిక్. ఎట్లా అనిపిస్తుంది ఈ కంచెలు ఇవన్నీ? కంచెలు బద్దలు కొట్టినాం, ప్రజాపాలన తెచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు ఈ కంచెలు వేసిండు, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇది చాలా దారుణమైన ప్రభుత్వం అన్న. ఎందుకంటే వాళ్ళ ఇంటికే కంచెలు వేసుకుండు. ఎవరు? రేవంత్ రెడ్డి ఇంటికి కంచెలు వేసుకున్నట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మేము గవర్నమెంట్ లో వచ్చినప్పుడు నేను కంచెలు తీపిచ్చిన, ఆ కంచెలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి పెట్టినప్పుడు ఆ కంచెలు తీపిచ్చుకున్నది మేము కాంగ్రెస్ పార్టీ కదా. మేము ఏమైనా పెట్టమన్నామా? ఆడికి పెట్టమన్నామా మేము? అరే కంచెలు పెట్టరా భయ, మేము సపోర్ట్ ఉంటది అని అన్నామా? ఆడ పెట్టుకో. సీఎం ను ఆడు ఈడని అంటున్నావు నువ్వు, ఎందుకంత కోపం? ఎందుకు అంత కోపం అంటే 6 స్కీముల పథకాలు 6 పథకాలు చేస్తా అన్నాడు. ఏం చేసిండు ఆడు? 6 ఇంప్లిమెంట్ చేసిండు. ఏం చేసిండు? ఏం ఇంప్లిమెంట్ చేసిండు చెప్పు. ఏం చేయలేదు. ఫ్రీ బస్సులు అన్నాడు, ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఫ్రీ బస్సులు ఏడు ఇచ్చిండు? ఇచ్చిండు అంటున్నారు. ఫ్రీ బస్సుల గురించి ఎంతమంది ఆడవాళ్ళు ఎంటికలు పట్టుకొని కొట్టుకుంటారే, ఊర్లలో కొట్టుకుంటారు కూడా. ఆడ ప్రభుత్వం ఎట్లా ఉందంటే దాడులు చేయడము, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడము, సీనియర్ నాయకులను బెదిరించడము. మేము ఎందుకు సైలెంట్ ఉన్నామంటే మాకు కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాకు ప్రెసిడెంట్ ఉన్నాడు, మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఒకటే మాట అన్నాడు, మనం సైలెంట్ ఉండాలి. మన ప్రభుత్వం లేనప్పుడు మనం సైలెంట్. మా ప్రభుత్వంలో ఎవరినైనా దాడి చేసినామన్నా? ఇప్పటి వరకు ఎవరినైనా దాడి చేసినామా? కాంగ్రెస్ ప్రభుత్వం అంత చిల్లర రాజకీయమైన పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ అదే. టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ ఏమన్నాడు? బలి దేవత అన్నాడు. ఇప్పుడు బలిస్తాడా? ఇక్కడ బలిస్తాడేమో. గలవబోతున్నాడు కాదే, ఇప్పుడు బలి ఏమను? మా తెలంగాణ ప్రజలు ఇంకా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే బలి దేవత అన్నది టీడీపీ పీరియడ్ లో నువ్వే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు బలి తల తెచ్చి బలి ఎవరు? సోనియా గాంధీ. పెద్ద మాట ఎందుకు అంటున్నా అంటే బలి దేవత అనే టీడీపీ పీరియడ్ లో బలి దేవత అన్నాడు రేవంత్ రెడ్డి. ఆమె కొంగెళ్ళి రాహుల్ గాంధీ చెప్పినట్టు, సోనియా గాంధీ చెప్పినట్టు, ప్రియాంక గాంధీ చెప్పినట్టు దాళ్ళు చేయడం అంటే మేము దాళ్ళు చేసిండు కదా. 2 చనిపోయారు అన్న. మొన్న సంగారెడ్డిలో సీసీ రోడ్ అడిగినందుకు ఆయనని చంపేసి శ్రీనివాన్ ఆయన వీడ మన ఉద్యమకారుడు కొల్లాపూర్లో జరిగింది. ఏం చేస్తుంది ప్రభుత్వం? నువ్వే కదా ఒక హోమ్ మినిస్టర్వి, నువ్వే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్. 35 మందికి ఫుడ్ పాయిజన్ అయితే ఒక అబ్బాయి చనిపోతే ఇప్పుడు వరకు చర్య ఎందుకు తీసుకుంటలేవు? ఇప్పుడు ఇంత దాడి అయింది, 2 చనిపోయారు. సీఎం గారు ఏం చర్య తీసుకుర్రు? ఓకే. అదేవిధంగా ఏదైతే సాంగ్స్, ఏదైతే జయ జయ తెలంగాణ అనే సాంగ్ ఇప్పుడు రచ్చ, పెద్ద రచ్చ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. దాన్ని గొడవ అంటే రచ్చ అనుకోవచ్చు. అవును. అలాంటి గొడవకు కారణమైన అందశ్రీ గారు అసలు తెలంగాణలో కీరవాణి తలదన్నే సంగీత దర్శకుడు లేడంటున్నాడు. మన తెలంగాణలో ఎట్లుందంటే ఆంధ్రోళ్ళని తెచ్చి జోకుడు ఎక్కువ ఉంటుంది మనల్ని. కీరవాణి ఎక్కడోడు? ఆంధ్రోడు. అన్ని తెచ్చి జోకుతుర్రు. ఎవరు? రేవంత్ రెడ్డి. నాకు తెలియదు. రేవంత్ రెడ్డికి తెలియంది పక్కన అనుకోని వీడియోలు చూసుడు, వీడియోలు చూపెట్టుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా. ఎప్పుడు ఎందుకు కూర్చెట్టుకున్నావు? పక్కన ఎందుకు కూర్చెట్టుకున్నావు? రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చెట్టుకున్నావు? ఏదో అట్లా చుట్టం చూపు వచ్చిండేమో. ఏం జరుగుతుంది? చుట్టం చూపుగా ఎట్లా పోతారే? అలా కూతుర్ని ఇచ్చిండా? అంతేనా? అలా కూతుర్ని ఇచ్చిండా లేకపోతే వాళ్ళ కొడుకు వాళ్ళ కూతుర్ని ఈయనకి ఇచ్చిండా? నేను సూటిగా అడుగుతున్నా. అదే చుట్టం చూపు కూడా కాదంట. చూపుగా పోతే ఇప్పుడు బాలయ్య కలిసిండు రేవంత్ రెడ్డిని. ఆడ రక్తం ఏముంటది? టీడీపీ రక్తమే ఉంటది. ఎందుకుంటది? ఆడు కూడా బొకే చూసినా ఎల్లో కలర్ తెచ్చిండు. ఆడు ఎందుకు? మా ఓడే కదా అని ఎల్లో ఇచ్చిండు. ఆడు ఎల్లో లాస్ట్కి ఏమైనా దట్టి ఫెల్ అయ్యిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు అంత పెద్ద మాట్లాడుతున్నారు? ఎల్లో అయితే లాస్ట్కి ఏమవుతుంది? దట్టి ఫెల్లో అవుతుంది. దట్టి దరిద్రం ఇది కాంగ్రెస్ పాలన. ఎంతమంది రైతుల ఉసురు తలిగి చచ్చిపోయారు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చిండట, 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎన్ని 30,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిండు. 30,000 ఉద్యోగాలు మా మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిండు. 30,000 ఉద్యోగాలు. మా ప్రభుత్వంలో 24 గంటలు ఇచ్చినాం రైతులకి. 24 గంటలు ఏడేస్తురన్న. రైతులు బోర్లు పేలిపోతున్నాయి, బోర్లలో నీళ్ళు రావట్లేవు, కరెంటు లేదు. ఏం పాలనా? కళ్యాణ లక్ష్మి ఇస్తా. 5 నెలల్లో ఎట్లుంది? ఈ 5 నెలల దొంగల పాలన, దొరల పాలన అయిపోయింది. అంతేనా? దొంగ నీకు ఇంకోటి దొంగ ఎవరు దొర?
మాది దొరల పాలన. ఆ. ఎందుకు చెప్పాలా, మేము 10 సంవత్సరాలు కష్టపడ్డాం, రైతులకే కష్టపడ్డాం మేము. ఈ రైతులకి ఎన్ని పోటు ఓడిచినోడు రేవంత్ ఏ రెడ్డి విధంగా గారు. పొడిచిండు? ఏ విధంగా అంటే నీళ్ళు ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా, మిషన్లు ఖరాబ్ చేసిండు, ఏం చేస్తుంది ప్రభుత్వం? అంతేనా? ఓకేనా, థ్యాంక్ యూ.